తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జగిత్యాల్లో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఈ నెల 20వ తారీఖు వివేకానంద స్టేడియంలో సుమారు 1,00,000 మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డితో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి సుమారు 2,000 కార్లతోటి కాన్వాయ్ వస్తాడట. జగిత్యాల సభకు వచ్చిన తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడతాడు. జీవన్ రెడ్డి కూడా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కేసీఆర్ జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటాడు. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది లీడర్లు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రులు చాలామంది ఈరోజు జగిత్యాలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఆ పనులు చూడడానికి, ఆ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏం కదా, పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎంతమంది సిట్టింగ్ కెపాసిటీ, ఆ భారీ బహిరంగ సభకు సంబంధించిన స్టేజ్ ఏంది, ఎంతమంది స్టేజ్ మీద కూర్చోవచ్చు, తర్వాత సభకు సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఏంది, ఆ పూర్తి స్థాయిలో చూడడానికి, ఆ సెటప్ అంతా కూడా పర్యవేక్షించడానికి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు ఇప్పుడు జగిత్యాల భారీ బహిరంగ సభ ప్లేస్ దగ్గరికి పోతున్నారు. ఆ ప్లేస్ దగ్గర పోయి పూర్తి స్థాయిలో ప్లేస్ని చూసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుమారు 1,00,000 మంది ఆ భారీ బహిరంగ సభకు వచ్చేటటువంటి ఒక అంచనా ఉందట. సో 1,00,000 మంది వివేకానంద స్టేడియంలో సరిపోతారు అనేది వినబడుతున్నటువంటి ఒక అంచనా. సో 1,00,000 మంది కంటే ఎక్కువనే భారీ బహిరంగ సభకు రావచ్చు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో కేసీఆర్ మాత్రం మాస్టర్ ప్లాన్ తోటి ఉన్నాడు. ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏమేం జరిగింది, ఏం కథ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి హామీలని నెరవేర్చిండా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలను రేవంత్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నా అనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఆ జగిత్యాల భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా మాట్లాడతాడు, మాట్లాడి తీరుతాడు. దాంట్లో వేరే ఆప్షనే లేదు. అయితే కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రకరకాల ప్రయత్నాలు, కొన్ని లాజిక్లతోటి కొడుతున్నాడు, మ్యాజిక్లతోటి కొడుతున్నాడు. కేసీఆర్ని ఇక మొత్తానికి బయటికి రానియకుండా రేవంత్ రెడ్డి తనకు తోచిన విధాల ప్రయత్నం చేస్తున్నాడు.